నువ్వు ఎన్ని చాక్లెట్స్ తిన్నానో కింద అయితే కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి ఒక డైరీ మిల్క్ సిల్క్ అయితే ఇస్తాం అనమాట. రోజు నాకు టీమిండియా గెలవడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీలో ఎంతమందికి మన టీమిండియాలో ఏ క్రికెట్ ప్లేయర్ ఇష్టం కింద అయితే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట. దాంతోపాటు అందుకే మంచిగా చాక్లెట్స్ వీడియో చేద్దామని అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాక్లెట్స్ తీసుకొచ్చాం అనమాట. దుబాయ్ చాక్లెట్స్ అట్లానే ఇక్కడ మన ఇండియా చాక్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఆ చాక్లెట్స్ ఒక్కోటి ఎలా ఉంటుందో టేస్ట్ అనేది చూసి చెప్తాను అనమాట. ఛాలెంజ్ కాదులే కానీ ఒక్కోటి తిని ఎలా ఉందో చెప్దాం. మీకు ఇష్టమైన చాక్లెట్ ఏదో కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామంది ఇది లైక్ చేస్తారు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ నట్స్ డైరీ మిల్క్ సిల్క్ ఫ్రూటీ నట్స్ ఇది తిందాం. ఫస్ట్ అయితే మంచిగా చాక్లెట్ అయితే ఓపెన్ చేస్తాను. డైరీ మిల్క్ సిల్క్ టేస్ట్ చూద్దాం. ఫ్రూట్ అండ్ నట్స్ అనమాట. బాగుంది. అందుకని అనుకుంటా అమ్మాయిలు ఎక్కువ డైరీ మిల్క్ సిల్క్ని ఇష్టపడతారు. గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మన ఇండియా ట్రై చేసేద్దాం. ఎందుకంటే మనం ఎక్కడ వాళ్ళం కాబట్టి. తర్వాత అదర్ కంట్రీ నుంచి తెచ్చినవన్నీ టేస్ట్ చూద్దాం ఒకటి. ఇప్పుడు మిల్కీ బార్ అనమాట. మిల్కీ బార్ ఇది కూడా ప్యాక్. మిల్కీ బార్ అనేది అందుకే పెట్టుకుంటారు. మంచి వైట్గా అయితే ఉందన్నమాట. బాగుంది. పిల్లలు అందుకే ఇష్టపడతారు అనమాట. చాక్లెట్ ఏదైనా సరే మంచి టేస్టీగా ఉంటుంది. నాకు ఇది స్నేకర్స్ అంటే ఇష్టము, బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. స్నికర్స్ స్నికర్స్లో కూడా నట్స్ ఎక్కువ వేస్తారు. నట్స్ కూడా భలే తగులుతున్నాయి. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి 5 స్టార్. 5 స్టార్ ఇది చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఈ బ్రాండ్. చాక్లెట్స్కి డిఫరెంట్ యాడ్స్ వచ్చాయి మన చిన్నప్పుడు. మీకు ఏ యాడ్ ఇష్టమో కూడా కింద అయితే కామెంట్ చేయండి. చాలా డిఫరెంట్ యాడ్స్ అయితే ఉండేవి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది బిస్కెట్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో అయితే బాగా అనిపిస్తుంది. ఇది కూడా టేస్టీగానే ఉంటుంది అన్నమాట. ఆ బిస్కెట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అందువల్ల ఇప్పుడు దాకా చాక్లెట్ తింటే మంచిగా అనిపిస్తుంది. ఫ్యూజీ అయితే అయిపోయినాయి. ఇవన్నీ మన చిన్నప్పుడు దొరికాయి. కొన్ని కొన్ని చూపిస్తాను ఇప్పుడైతే. ఇది మెలోడీ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చిన్న అయితే కొమ్మని వేసేసుకోవచ్చు. బాగుంది. చిన్నప్పుడు మహాలెట్టో ఇట్లా మెలోడీ డిఫరెంట్ చాక్లెట్స్ తినేవాళ్ళం. అవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. అన్నీ చిన్నప్పుడు దొరికేది. ఇదిగోండి చూడండి. ఇది మీకు తెలిస్తే పల్స్. ఇది గోల్డెన్ ఆల్పెన్లీబే. దీంట్లో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉండేదన్నమాట. ఇది ఆల్పెన్లీబే జ్యూసీ. ఇదైతే ట్రై చేద్దాం.
గెలాక్సీ నేనైతే ఈ మధ్య చూస్తున్నాను. మీరు ఎప్పటి నుంచి చూసారో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇదైతే ట్రై చేద్దాం. నాకు డౌట్, చాక్లెట్ కంపెనీ వాళ్ళందరూ ఒక ఫ్లేవర్ యూజ్ చేస్తారనమాట. ఇది నాకు చాక్లెట్స్ అన్నీ కోకోకాయ నుంచి అయితే తయారవుతాయి అన్నమాట. ఇది కోకోకాయ అని ఉంటుంది, దాన్ని ఎండబెట్టి దాని తర్వాత ప్రాసెస్ అయితే చేస్తారు. చేసి ఫ్లేవర్స్ అయితే మార్చుతారు. కానీ అన్ని చాక్లెట్స్ ఒకేసారి తిన్న వాళ్ళు అలా అనిపిస్తుంది అంటో, కానీ అన్నీ ఒకలాగే అనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి కిట్ క్యాట్. కిట్ క్యాట్ కూడా సేమ్ పర్క్లాగే బిస్కెట్ ఫ్లేవర్ అయితే తెస్తుంది అనమాట. బాగుంటుంది. ఇందాక డైరీ మిల్క్ సిల్క్ చేసాం కదా, ఇది నార్మల్ డైరీ మిల్క్ చిన్నది. అది ఫ్రూట్ అండ్ నట్స్, ఇది వితౌట్ ఫ్రూట్ అండ్ నట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేది కాపీకో. ఈ కాఫీ చాక్లెట్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట, కాఫీ చాక్లెట్స్. అట్లానే వచ్చేసి ఇది ఇంగ్లాండ్ చాక్లెట్, దాని మీద రాసింది అనమాట. చిన్నప్పుడు ఈ తినేసేవాం కానీ బ్రాండ్ గట్ట ఏం చదివేవాళ్ళం కాదు. వెజ్ నాన్ వెజ్ తింటాం. ఇలా చాక్లెట్స్ కూడా అప్పుడప్పుడు చేయాలి అబ్బా, వీడియోస్ కోసం కనీసం. ఎందుకంటే అప్పుడు అన్ని చాక్లెట్స్ టేస్ట్ చూడొచ్చు మంచిగా. నాకైతే బాగా అనిపిస్తుంది. ఇది కొత్తగా ఉంటే తీసుకున్నాను, న్యాచురల్లీ చాక్లెట్ అంట. ఇది ఒక బాల్ టైప్లో ఉంది. ఇవి ఇలా ఉంటే పిల్లలకి అయితే నచ్చుతాయి బాల్ లాగా. ఇది చిన్నది బయట. ఇది ఒక్కటే న్యాచురల్లీ అని చెప్పేసి ఉందన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ అనిపించింది చాక్లెట్లో. అవన్నీ స్వీట్నెస్ ఉన్నాయి. ఇది కొంచెం ఇది పులుపు పులుపు అంటే ఒక ఫ్లేవర్ లాగా అయితే తగులుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, చిన్న గోల్డ్ ట్రంక్ పెట్లా ఉంది. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు అప్పట్లో డబ్బు కానీ పుస్తకాలు బట్టలు దాచేవారు కదా, అలా భలే ఉంది చిట్టి చాక్లెట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం అన్నం తిన్న తర్వాత వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కిల్లి వేసుకుంటాం. అలానే చాక్లెట్స్లో కూడా ఒక పాన్ చాక్లెట్ అని ఉంటుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది. మనం పాన్ వేయక్కర్లేదు, కిల్లి ఇది వేసుకుంటే పాన్ ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. ఇది లాస్ట్లో తిందాం, ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే అవన్నీ స్వీట్ అండ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. బట్ ఇదైతే పాన్ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట. దాని టేస్ట్ అయితే తెలియదు మనకి, అందువల్ల ఇది లాస్ట్లో అయితే తిందాం. నాకు ఇది ఇష్టం అనమాట, పాన్ ఫ్లేవర్లో అనిపిస్తుంది అనమాట. మేము అబుదాబి నుంచి అయితే తెప్పించాము ఇవన్నీ చాక్లెట్స్ మన వీడియో కోసం అని చెప్పేసి. ఇదిగోండి ఈ చాక్లెట్స్ ఇట్లా గోల్డ్, బ్లూ ఇవన్నీ ఒకే కంపెనీ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. న్యూట్రెల్లా బీ రెడీ అనేది ట్రై చేద్దాం మనం. చూడండి భలే ఉంది. నాకు సబ్వేలో దొరుకుతాయి కదా బన్స్, అలా ఉందన్నమాట ఒకేసారి చూడగానే. బిస్కెట్ లాగా కూడా ఉంది, టేస్ట్ చేద్దాం. బా టేస్ట్ అయితే సూపరు. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇది కొరకగానే ఇదంతా బిస్కెట్, దీంట్లో క్రీమ్ ఉందన్నమాట. భలే అనిపించింది కొరకగానే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రీమీ ఉంటుందని.
మీకు నచ్చిన డిఫరెంట్ ఛాలెంజెస్ కానీ డిఫరెంట్ ఫుడ్స్ కానీ కింద కామెంట్ చేయండి. మన కామెంట్ సెక్షన్లోకి వచ్చి చేయడం ద్వారా ఏమంటే మేము డిఫరెంట్ ఛాలెంజెస్ చేయొచ్చు. ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఈ వీడియోలు చేస్తున్నాం. అట్లానే మీరు కామెంట్ చేస్తే మంచి కామెంట్ని పిన్ చేసుకొని అది కూడా వీడియో చేస్తాం అనమాట. ఇంకా ఇది టీఓబి అని ఉంది, ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది అనుకుంటా, జింట్. ఇప్పుడు ఇదండి, ఈ గోల్డ్ బిస్కెట్లు అనుకోండి, ఈ చాక్లెట్స్ ఇవ్వండి. ఇవే డిఫరెంట్ రెడ్ కలర్, బ్లూ కలర్ అట్లా డిఫరెంట్ చెప్పించాము చాలా. ఇదైతే ట్రై చేద్దాం. అండ్ వైట్ ఉంది. ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్లా అనిపించింది అనమాట. నేను ఎన్ని చాక్లెట్స్ తిన్నానో కింద అయితే కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి ఎక్కువ లైక్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి ఒక డైరీ మిల్క్ సిల్క్ అయితే ఇస్తాం అనమాట. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి బ్రూస్లీ ఫుడీ. లో పాన్ చాక్లెట్స్ తింటానని చెప్పాను కదా, ఇదే పాన్ చాక్లెట్. ఇదైతే తినేద్దాం. ఎందుకంటే వెజ్ నాన్ వెజ్ తిన్నాక కింద ఎలా వేసుకుంటాం, లాస్ట్లో ఇది వేసుకుంటే భలే అనిపిస్తుంది. మీరు కూడా తినే ఉంటారు. ఇది ఎంతమంది తిన్నారు, ఇది ఎంతమందికి ఇష్టం కింద అయితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.